హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వరలక్ష్మి కుకింగ్ విత్ వ్లాగ్. అందరూ బాగున్నారండి. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ రోజు అయితే ఉదయం పనికి వెళ్ళడానికైతే వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా అయితే రైస్ అయితే పెట్టుకొని ఒక పక్కన అయితే జీలకర్ర వాటర్ తాగడానికి కూడా పెట్టుకున్నాను. ఈరోజు వచ్చేసి పప్పు మామిడికాయ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా అయితే పప్పు కుక్కర్లో అయితే పెట్టేసుకుంటున్నాను. అన్నీ అయితే వేసి ఈరోజు పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కింద అయితే పాలన్నం అయితే వండమని అయితే అడిగారు. పాలైతే మా పెద్దన్నయ్య అయితే పాలైతే తీసుకుని వచ్చాడు. ఆ పాలతోటి అయితే పాలన్నం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా అయితే ఇలాగ తవ్వకి కొద్దిగా ఎలుతుగా అయితే అంటే గ్లాసున్నర బియ్యాన్ని అయితే తీసుకున్నాను నేను. పెద్ద గ్లాసున్నర బియ్యాన్ని వాటిని అయితే శుభ్రంగా వాష్ చేసుకుని అయితే పక్కనైతే పెట్టుకుని ఇవైతే లీటర్ పాలండి, చిక్కటి పాలు. వీటిని అయితే వేసేసుకుంటున్నాను. ఇవైతే ఎసరు కింద అయితే మరిగించుకోవాలి. ఇలా అయితే మరిగేటప్పుడు అయితే ఇవి బాగా మరిగిన తర్వాత కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను కదా. ఇవైతే బాగా మరిగిన తర్వాత అయితే మనం వాష్ చేసుకుని పక్కన నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే దీనిలో అయితే వేసుకోవాలి. ఇవి వచ్చేసి రేషన్ బియ్యం అయితే తీసుకున్నాను. రేషన్ బియ్యం అయితే పరమాన్నానికి అయితే చాలా టేస్ట్ అయితే ఉంటుంది. అందుకని నేనైతే రేషన్ బియ్యాన్ని అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే బియ్యం అయితే ఉడికిపోయి నేను ఇందులో ఒక గుప్పుడు సేమియాలు కూడా వేసాను. బాగుంటుంది సేమియాలు వేసిన, సగ్గుబియ్యం వేసిన. కొంచెం ఒక గుప్పుడు అంటే ఒక గుప్పుడే సేమియాలు కూడా వేసాను. వేసిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. ఇదిగోండి స్టవ్ అయితే కట్టేసుకున్నాను. ఇలా కట్టిన తర్వాత అయితే ఇలాగ చిన్నగా తురుముకున్న బెల్లాన్ని అయితే మనం ఈ వేడి దాంట్లో అయితే వేసుకుంటే కరిగిపోతుంది. దీన్ని అయితే వేసిన తర్వాత బాగా అయితే కలుపుకోవాలి. ఇలా స్టవ్ కట్టిన తర్వాత బెల్లం వేయడం వల్ల పాలు అయితే విరిగిపోకుండా పాలన్నం అయితే వస్తుంది. ఇప్పుడైతే దీనిలోకి లాలిక్కాయలు అయితే వేస్తున్నాను. లాలిక్కాయల పొడిని అయితే వేసేసాను. ఇలా వేసిన తర్వాత ఇదైతే అయిపోయింది కదా. దీనిలోకి అయితే డ్రై ఫ్రూట్స్ కూడా వేయించి అయితే వేస్తాను. నెయ్యి అయితే వేసుకుని స్పూనున్నర నెయ్యి అయితే వేసాను. ఇది కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అయితే జీడిపప్పు, కిస్మిస్లు అయితే తీసుకుని వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత నీటితో పాటే పాలన్నంలో అయితే వేసేస్తే ఎంతో టేస్టీ అయిన పాలన్నం అయితే రెడీ అయిపోయినట్టే. దీన్నే పాలన్నం అని అలాగే పరమాన్నం అని కూడా అంటారు. ఇదైతే వేసేసాను. చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. టేస్ట్ కూడా బాగా వచ్చింది. ఇప్పుడైతే నేనైతే ఈరోజు ఉదయం అయితే ఏం వంట చేశానో మీకైతే చూపిస్తాను. పప్పు మామిడికాయ అయితే చేశాను. అలాగే రైస్ అయితే వండాను. పప్పులోకి అయితే సైడ్ డిష్గా ఎగ్ ఫ్రై చేశాను. అలాగే పాలన్నం పిల్లలకి అయితే ఇష్టమని అయితే చేశాను. ఇప్పుడైతే మేమైతే పనికైతే వెళ్తున్నాము. మేము చేసే పని అయితే ఇప్పుడైతే మేము వచ్చిన పని కప్పులు అయితే తీయడం. ఒకవైపు నుంచి ట్రాక్టర్ అయితే పైపడి అయితే చేస్తుంది. ఇలాగా మొక్కల పైన మువ్వు పైన మట్టి అయితే పడుతుంది కదా. మువ్వు పై ఉన్న మట్టిని అయితే ఇలా తొలగించుకోవాలి. ఒక మొక్క అయితే పూర్తిగా అయితే కప్పడుతుంది. దాన్ని అయితే ఇలా అయితే తీసుకోవాలి బయటికి. ఎందుకంటే ఇలా మట్టిలో ఉండడం వల్ల మొక్క అయితే ఎదుగుదల అయితే ఇవ్వదు. ఈ పైపడి అయితే ఎందుకు చేస్తారంటే మట్టి అయితే వేరు దగ్గర కంట వెళ్ళి మొక్కకైతే బలాన్ని అయితే ఇస్తుంది. అలాగే ఈ కలుపు కూడా ఉంటుంది కదా, కలుపును కూడా తొందరగా రానివ్వకోకుండా ఉండడానికైతే ఈ పైపడి అయితే చేస్తారు. అలాగే 9:30కైతే మేము ఈ పొలానికి అయితే వస్తాం. 9 గంటలకు స్టార్ట్ అయ్యి అలాగే సాయంత్రము 5కి అయితే స్టార్ట్ అయితే 5:15 ఆ టయానికి అయితే మా ఊరైతే వెళ్తాము. రోజుకి వచ్చేసి 300 అయితే పడుతుంది మాకు ఈ పనికి వస్తే. రోజుకొచ్చేసి ఈ పని అనే కాదు, ఒక్కొక్క రోజు మందు వేయడం, ఒక్కొక్క రోజు కప్పులు తీయడం, ఇలాగా అన్ని రకాల పనులు అయితే చేస్తాము. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.